ఓం శాంతి. అందరూ సంతోషంగా ఉన్నారా? ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి చర్చించుకోబోతున్నాం. డొనాల్డ్ ట్రంప్ గారు నిరంతరం భారతదేశానికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారనేది ఒక పెద్ద ప్రశ్న. భారతీయుల పట్ల ఆయనకు ఎందుకంత ద్వేషం అని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మోడీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన ఆయనే అకస్మాత్తుగా భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రంగా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా పన్నులను అధికంగా విధించడం. ఇప్పుడు హెచ్బీ వీసాను పునరుద్ధరించుకోవాలంటే 88 లక్షలు అవుతుందని ప్రకటించడం, అది కూడా ప్రతి సంవత్సరం అని చెప్పి ఆ తర్వాత వన్ టైం ఫీజు అని మార్చడం వంటివి చేశారు. ఆయన ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది: భారతీయులు అమెరికాలోకి రాకూడదు. ఇది సాధారణంగా అన్ని దేశాలకు వర్తిస్తుందని చెప్పినప్పటికీ అక్కడ ఎక్కువగా వలసదారులుగా ఉన్నది భారతీయులే. కాబట్టి ఇది భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న చర్యే. నిజానికి ఒక సమావేశంలో ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు: ఏవైనా కంపెనీలు భారతదేశంలో ఒక ప్లాంట్ ప్రారంభించాలనుకుంటే దానిని ప్రారంభించవద్దని నేను సలహా ఇస్తున్నానని అన్నారు. అక్కడ వద్దు, భారతదేశానికి వద్దు, వేరే ఎక్కడైనా పెట్టుకోండి అని సూచిస్తున్నారు. దానిని మీరి ఎవరైనా పరిశ్రమలు స్థాపిస్తే నేను చాలా నిరాశ చెందాను అని ఆయన అంటున్నారు. కాబట్టి భారతదేశానికి ఏ అవకాశమూ రాకుండా అక్కడ ఉన్న భారతీయులను బయటకు పంపడమే కాకుండా కొత్త అవకాశాలు కూడా రాకుండా చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి చైనాకు వ్యతిరేకంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పనిచేస్తూ ఉంటాయి. అవి ఎల్లప్పుడూ చైనాలో ఆహార కొరత ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తూ ఉంటాయి. సహజంగానే అది చైనాను ఇష్టపడని దేశం చేసే పని, ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానళ్లన్నీ అమెరికా నుండే పనిచేస్తాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఏమైనా చేయవచ్చు కదా. అలాంటి ప్రచారంలాగే భారతీయులను ద్వేషిస్తున్నారనే కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి. బహుశా అవి కూడా ఇలాగే పథకం ప్రకారం ప్రచారం చేయబడుతున్నాయేమోనని అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ట్రంప్ ఇప్పటికే భారతీయులకు వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ దానికి ముందు అక్కడి ప్రజలలో కూడా భారతీయుల పట్ల వ్యతిరేక భావనను సృష్టించాలి. అలా చేయాలంటే ఇలాంటి వీడియోలను వైరల్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. ఇది బహుశా వారి ప్రభుత్వమే చేయిస్తున్నదేమో. ఆయన తర్కం ఏమిటంటే ఇతర దేశాల, ముఖ్యంగా భారతదేశ వస్తువులు ఏవీ ఇక్కడికి రాకూడదు. అందుకోసమే పన్నులు పెంచుకుంటూ పోతున్నారు. వారు చెప్పేదేమిటంటే మనమే తయారు చేసుకోవచ్చు కదా, ఇతర దేశాలకు మనం ఎందుకు లాభం చేకూర్చాలి అని. అదే విధంగా ఇతరులు వీసా తీసుకోలేనంతగా ఫీజులు పెంచడం, ఇవన్నీ అమెరికన్స్ ఫస్ట్ అనేవారి ఎన్నికల నినాదంలో భాగమే. దానిని ఆయన ఆచరణలో పెడుతున్నారు. అందులోనూ ముఖ్యంగా చాలా అమెరికన్ ఛానళ్లు భారతీయులను కీర్తిస్తూ చాలా కార్యక్రమాలు చేశాయి. బహుశా అది ఆయనకు అసూయ కలిగించి ఉండవచ్చు. ఉదాహరణకు, అమెరికాలో భారతీయులు కేవలం 1% మాత్రమే. కాని పెద్ద పెద్ద పదవులలో 13% వారే ఉన్నారు. యూనివర్సిటీలలో కాని ఎక్కడ చూసినా ఆ 1% ప్రజలు ఎలా 13% స్థానాలను ఆక్రమిస్తున్నారు. అదే విధంగా అధికంగా జీతాలు తీసుకునేది కూడా వారే. ఈ విషయం అమెరికా, కెనడా, యూకే అన్ని చోట్ల చర్చనీయాంశమైంది. ఇది ఒక గుడిలోని శిల్పం లాంటిది. అందులో గుర్రం కింద ఒక వీరుడు ఉంటాడు. అతనిని వెనుక నుండి ఒకడు పొడుస్తాడు, పొడిచేవాడిని అతని వెనుక నుండి మరొకడు పొడుస్తాడు. ఇలాగే ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు భారతదేశంలో చూస్తే ఎక్కడ చూసినా ఉత్తర భారతీయులే ఉన్నారని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అదే విధంగా అక్కడ కూడా ఎక్కడ చూసినా భారతీయులే ఉన్నారని వారు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే భారతదేశం నుండి వచ్చిన మందులపై కూడా ఒక 100% పన్ను విధించారు. ఇప్పటివరకు ఒక ₹100 ఉంటే ఇప్పుడు ₹200 ఇచ్చి కొనాలి. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలే వాటిని తయారు చేసుకోవాలని ఆయన ఒక ప్రణాళిక వేస్తున్నారు. కానీ దీనివల్ల వెంటనే ప్రజల నెత్తిన భారం పడుతుంది, ఎందుకంటే వారే వినియోగదారులు. ఇప్పటికే విపరీతమైన ధరల పెరుగుదల ఉందని అమెరికన్ల పెద్ద ఫిర్యాదు. అమెరికాను వదిలి చాలామంది బయటకు వెళ్తున్నారు. అది కూడా ప్రచార వీడియోనా ఏమో తెలియదు.
కొన్ని ఛానళ్లలో ప్రజలు ఏడుస్తూ అమెరికాను విడిచి వెళ్తున్నట్లు చూపిస్తారు. అమెరికా ఇదివరకు ఉన్నట్లు లేదని, ఒక చెత్తబుట్ట 15,000 అమ్ముతోందని, ఏమీ కొనలేకపోతున్నామని చాలా రోజులుగా ఇలాంటి వీడియోలు చాలామంది పోస్ట్ చేస్తున్నారు. నిజానికి ఒక విషయం సహజంగా జరుగుతున్నప్పుడు దానిని సరిచేయడానికి మనిషి జోక్యం చేసుకుంటే దానిని మరింత దారుణంగా తయారు చేస్తాడు. ఎందుకంటే మనిషి దేవుడు కాదు సరిచేయడానికి. ఎక్కడ చూసినా యూదులే పెద్ద స్థానాల్లో ఉన్నారని ఆవేశపడి హిట్లర్ ఒక మృగంగా మారాడు. దాదాపు అలాంటి ఒక విషయాన్నే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా భారతీయుల మీద ద్వేషంగా కురిపిస్తున్నారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అనుబంధం అంటే తన కుటుంబం, తన మతం, తన దేశం అనే అనుబంధం. ఈ దేశం మీద ఉన్న అనుబంధమే ఎక్కువ పాపాలు చేయిస్తుందని మనం చూడగలుగుతున్నాం. ఈ అనుబంధానికి మూల కారణం ఏమిటంటే తప్పుడు అవగాహన. మనం ఈ శరీరం నశించిపోయేదని, ఇది తాత్కాలికంగా మనకు లభించిన శరీరమని, ఇదే మన అని తప్పుగా అర్థం చేసుకోవడమే. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికాలో ఉన్నందున ఆయన ఎప్పుడూ అమెరికాలోనే పుట్టలేదు. దీని తర్వాత కూడా ఆయన అమెరికాలో పుట్టరు. ఇంకా చెప్పాలంటే ఆయన భారతదేశం మీద అంత ద్వేషంగా ఉన్నారు కదా, ఖచ్చితంగా ఆయన భారతదేశానికే వస్తారు. భారతదేశంలో పుట్టాలని అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచ వినాశనం దగ్గరపడింది. డొనాల్డ్ ట్రంప్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని ఆత్మలు భారతదేశం వైపు వస్తాయి. వినాశనం తర్వాత శరీరం లేకుండా ఆత్మలన్నీ భారతదేశానికే వస్తాయి. ఎందుకంటే భారతదేశం మాత్రమే నశించకుండా ఉంటుంది. బైబిల్లో యేసు చెబుతారు కదా, ఒక శరీరంలోకి 50 నుంచి 60 వరకు ఆత్మలు ప్రవేశించాయని. అది యేసు కాలంలో జరిగింది కాదు, అంతిమ కాలంలో జరగబోతోంది. ఎందుకంటే అన్ని చోట్ల నుండి వచ్చే ఆత్మలు ఇక్కడికి వచ్చి ప్రవేశిస్తాయి. మనుషుల్లోకి ప్రవేశిస్తాయి లేదా బయటే ఉంటాయి. కాని ఇక్కడికే రావాలి. ఎందుకంటే అన్ని మతాలకు సాధారణమైన ఆ ఒకే దేవుడు ఈ భారత భూమిలోనే ఇప్పుడు అవతరించారు. ఆయన వెల్లడించే రహస్యమే ఈ 5,000 సంవత్సరాల కాలచక్రం. ఇందులో మొదటి సగం, ఇదే భారత భూమి స్వర్గంగా ఉండేది. అలా స్వర్గంగా ఉన్న భారత భూమిలో జీవించిన వారినే హిందువులు ఈనాటికి గుడి కట్టి దేవతలు అని పూజిస్తున్నారు. వారు మనలాంటి మనుషులే కాని దైవీక గుణాలు నిండిన వారుగా ఉంటారు. ఇప్పుడు వారు ఎక్కడికి పోయారు అంటే ఎక్కడికి పోలేదు. పునర్జన్మలు తీసుకుంటూ 2500 సంవత్సరాల తర్వాత ఇదే భూమి నరకంగా మారుతుంది. నరకంలోనూ పునర్జన్మలు తీసుకుంటూ పాపాలు చేయడం ప్రారంభిస్తారు. దానికి శిక్షగా వ్యాధులను అనుభవిస్తారు. తమ అందం, సంపద, ఆరోగ్యం అన్నీ కోల్పోయి ఉన్న మీరు, నేను ఆ దేవతలే అని చెప్పడానికే దేవుడు ఈ భూమిపైకి చివర్లో వస్తారు. ఒక వృద్ధుడి శరీరంలో ఆ దేవుడినే హిందువులు శివుడు అని, ముస్లింలు అల్లా అని, క్రైస్తవులు పరమాపిత అని పిలుస్తారు. దేవుడు ఒకరే. ఆయన వచ్చి ఏమి చెబుతున్నారంటే, ఈ ప్రపంచం నశించి స్వర్గంగా మారబోతోంది. ఒక అడవిలో పూల తోటను సృష్టించాలంటే ముందుగా అడవిని నాశనం చేయాలి. ఆ విధంగానే ఇదే భూమి స్వర్గం కావాలంటే ఈ నరకాన్ని నాశనం చేయాలి. దుఃఖం నిండిన ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలి. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఈ 5,000 సంవత్సరాల కాలచక్రాన్ని ఒక నాటకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఏమి జరుగుతుందో అదే మళ్లీ మళ్లీ పునరావృతం అవుతుంది. అంటే ఎక్కడో రికార్డ్ అయి ఉంది, అది అలాగే జరుగుతోంది. అలా ఈ నాటకంలో నమోదైనది ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ఈ నాటకంలో ఆయన పాత్ర. అది ఆయన ఆత్మలో నమోదై ఉంటుంది. ఆత్మ అంటే ప్రాణం. అది భృకుటి మధ్యలో నక్షత్రంలా ప్రకాశిస్తుంది కాబట్టే ఇక్కడ బొట్టు పెట్టుకునే అలవాటు ఉంది. ప్రతి ఆత్మకు ఈ 5,000 సంవత్సరాలలో ఏ పాత్రలు ఉన్నాయో వాటిని నటించాల్సిందే. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ గారికి ఇప్పుడు ఏ పాత్ర ఉందో అది నటిస్తున్నారు. అయినప్పటికీ అందులో తప్పకుండా మంచి ఉంటుంది. కానీ దానికి ముందు చాలా కష్టాలను దాటాల్సి ఉంటుంది. మీరు బైబిల్లో యేసు కథను, మహమ్మద్ ప్రవక్త కథను, రామాయణంలో రాముడి కథను, మహాభారతంలో పాండవుల కథను చూడవచ్చు. అన్నింటిలోనూ ఒకే విషయం ఉంటుంది. వారు విపరీతంగా కష్టపడతారు.
కాని ఈ వేద పుస్తకాల లక్ష్యం ఏమిటి? స్వర్గానికి వెళ్లడం. అప్పుడు స్వర్గానికి వెళ్లే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నరకం నశించి స్వర్గం వస్తుంది. దానికి ముందు ఉండే కాలమే ఆ స్వర్గ మార్గం. ఇప్పుడే ఆ కఠినమైన మార్గంలో మనం ప్రయాణించాలి. రాళ్ళు ముళ్ళు కాళ్లకు మెత్తలు, స్వామియే అయ్యప్ప అని పాడుతూ వెళ్లే అయ్యప్ప భక్తుల వలె చుట్టూ ఉన్న విషయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా అనుభవం కావాలి. ఆ విషయాలు వాస్తవానికి ఆనందాన్ని ఇచ్చేవి కాకపోయినా మీకు అలా అనుభవం కావాలి. అదే బైబిల్లో మీ దుఃఖం సుఖంగా మారుతుంది అని చెప్పబడింది. అది ఎప్పుడు జరుగుతుందంటే భగవంతుని మార్గంలో నడిచినప్పుడు. ఆ మార్గం ఏమిటంటే చాలా సులభం. మిమ్మల్ని మీరు శరీరం అని అనుకున్నప్పుడే సమస్య, ద్వేషం ఇవన్నీ వస్తాయి. నేను ఆత్మను, అలాగే ప్రతి ఒక్కరూ ఆత్మనే. ఆ ఆత్మలో నమోదైన పాత్రను వారు నటిస్తున్నారు. ఇందులో సరైనది, తప్పు అనేవి లేవు. కాని దుఃఖం వస్తుంది, దానిలో గొప్ప మంచి ఉంది. ఎందుకంటే ఆ దుఃఖాన్ని మీరు ఎలా అధిగమిస్తారనే దానిపైనే స్వర్గంలో మీరు ఎంత పెద్ద పదవిని పొందబోతున్నారనేది ఆధారపడి ఉంటుంది. ఆ దుఃఖాన్ని దుఃఖంగా భావించి మీరు గడిపితే స్వర్గంలో చాలా తక్కువ స్థాయి పదవి లభిస్తుంది. ఆ దుఃఖం మీకు దుఃఖంగానే అనుభవం కాకపోతే స్వర్గంలో ఉన్నత పదవి లభిస్తుంది. ఉదాహరణకు శ్రీరాముడు తన ఆస్తి, రాజ్యం అన్నింటినీ వదిలిపెట్టి అకస్మాత్తుగా ఇంటి నుండి బయటకు వెళ్లమన్నప్పుడు ఆయన నవ్వు ముఖంతో వెళ్తారు. నేను ఏలితే ఏమి, నా తమ్ముడు ఏలితే ఏమి అని. ఆ సమయంలో ఇది న్యాయమా, అన్యాయమా అని ఏమీ అడగలేదు కదా. ఆ విధంగానే జరుగుతుంది. ఇది ప్రపంచ స్థాయిలో మాత్రమే కాదు, కుటుంబాలలో, ఇంటింటిలో ఆస్తి సమస్యలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అప్పుడు దీనికి కారణమైన వారిపై మీకు కోపం వచ్చినప్పుడు మీ ఆయుష్ మాత్రమే పోతుంది. దానికి బదులుగా ఇది నాటకంలో వారికి నమోదై ఉంది, కాని దానిని నేను ఎలా అధిగమిస్తాననే దానిపై చిన్న చేపను వదిలి పెద్ద చేపను పడుతున్నాను అని భావించాలి. మీరు స్వర్గంలోని ఉన్నత పదవి, శ్రీనారాయణుడి పదవిని పొందుతున్నారు, ఇక్కడ ఉన్న నశించిపోయే ఆస్తిని నవ్వుతూ వదిలేయడం ద్వారా. దానికి ఏమి చేయాలంటే నాకు ఈ శరీరం లేదు అని భావించాలి. శరీరం అని అనుకుంటేనే నేను ఈ కుటుంబానికి, ఈ దేశానికి, ఈ మతానికి చెందినవాడిని అని అనుకుంటారు. అలా మీరు అనుకుంటే తప్పకుండా పాపం చేస్తారు. మీకు ఒక అన్యాయం జరుగుతోందని భావిస్తే. కానీ నేను కేవలం ఆత్మను, నా వరకు ప్రపంచం ఇప్పటికే నశించిపోయింది, స్వర్గం వచ్చేసింది. కాని ఇంకా రాలేదు. వచ్చినట్లుగా భావించి నేను జీవించాలి. అంటే స్వర్గంలో కామం, క్రోధం, అనుబంధం, లోభం, అహంకారం అంటే ఏమిటో తెలియదు. ఆ గుణం ఇప్పుడు నాలో ఉండాలి. దానికి 2 విషయాలు చేయాలి. 1, నేను ఆత్మను అని భావించి ఆత్మ యొక్క తండ్రి శివ పరమాత్మను స్మరించాలి. ఆయన ఎర్రని రంగులోని ప్రకాశ ప్రపంచంలో నక్షత్రంగా ఉన్నారు. ఆత్మలుగా మనం అక్కడి నుండే వచ్చాము, ప్రపంచం నశించినప్పుడు అక్కడికే వెళ్లబోతున్నాం. కాబట్టి శరీరం లేదు, నేను కేవలం ప్రకాశ స్వరూపాన్ని, నా తండ్రి శివుడు కూడా ప్రకాశ స్వరూపుడు అని ఆయన్ను స్మరిస్తూ ఉండాలి. ఏ పని చేసినా ఆయన్ను స్మరించగా ఆత్మ పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమవుతున్న కొద్దీ స్వర్గానికి దగ్గరగా నేను వెళ్తున్నాను అనేది మనసులో నడుస్తూ ఉంటే మీకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే అది ఒక గొప్ప ఓదార్పు కదా. ఇప్పుడు చాలా పోరాటాలు, తిరిగే ప్రతి చోట, ఇప్పుడు కాశ్మీర్, లడఖ్లో కూడా పెద్ద సమస్యలు, నేపాల్లో, శ్రీలంకలో, పాకిస్తాన్లో చాలా చోట్ల చూస్తున్నాం. మణిపూర్లో ఏదో ఇక్కడే శాశ్వతంగా ఉన్నట్లుగా భావించి పోరాడుకుంటున్నారు. జైలు నుండి బయటకు రావాలి, జైలులోనే నాకు హక్కులు కావాలని పోరాడటం పిచ్చితనం. జైలు నుండి బయటకు రావడమే మన లక్ష్యంగా ఉండాలి. అదే విధంగా ఇది రావణుడి జైలు ఈ ప్రపంచం. రావణుడు అంటే కామం, క్రోధం, అనుబంధం, లోభం, అహంకారం. ఈ 5 వికారాలు పురుషుడిలో, ఇదే 5 వికారాలు స్త్రీలో చేరితే 10 తలల రావణుడు. అతని అందరూ ఉన్నారు. దానికి కారణం మిమ్మల్ని శరీరం అని నమ్మించడం. ఆ శరీర గుర్తింపే మీ గుర్తింపు అని నమ్మించడం. అమెరికన్, ఆఫ్రికన్, దానివల్లే కదా సమస్య.
నేను కేవలం ఆత్మను, అందరూ ఆత్మలే, నా తండ్రి పిల్లలు, సోదరులు. నేను పెద్ద సోదరుడిని, దేవుడికి నేను ముందే బిడ్డనయ్యాను కదా. అప్పుడు ధర్మరాజు ఎలా ఉంటారు కదా. ఆ పంచపాండవులలో ధర్మరాజు మాత్రమే ఆ ధర్మ మార్గంలో నడుస్తారు. అంత శాంతంగా ఉంటారు. ఇతరులు టెన్షన్ పడతారు. ఆ విధంగా మీరు ఉండాలి. ఇతరులు మనకంటే వయసులో పెద్దవారు కావచ్చు, సౌకర్యాలలో పెద్దవారు కావచ్చు, కానీ నిజానికి మనకంటే వారు చిన్నవారే. అందుకే అల్లరి చేస్తున్నారు. కాబట్టి పెద్దవారే చూసి నడుచుకోవాలి. కాబట్టి భగవంతుని స్మృతిలో ఉండి ఆ ఆత్మ శాంతిని పొందాలి, తన మాయ నుండి మేల్కొనాలి అనే శుభభావన మాత్రమే ఉంచుకుని మనం మన ఇంటికి వెళ్తూ ఉండాలి. ఎవరిమీద ఎలాంటి దుఃఖం, విచారం లేదా కోపం, ప్రతీకారం తీర్చుకునే గుణం కొంచెం కూడా లేకపోతే మీరు స్వర్గంలో ఉన్నత పదవిని పొందుతారు. అప్పుడు బైబిల్ చెప్పినట్లు పరలోక రాజ్యం సమీపంలో ఉంది. అది ఎందుకో తెలుసా? కొద్దిసేపు మాత్రమే ఇక్కడ కష్టపడబోతున్నారు. దీని ఫలాన్ని అక్కడ అనుభవించబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇదే భూమి, ఇదే భారతం స్వర్గంగా మారబోతోంది అనేది మనకు మాత్రమే తెలుసు. ఇతరులకు తెలియదు. అందుకే ఇన్ని సమస్యలు. ఒక దేశాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఏవేవో జరుగుతున్నాయి. కాని దీనికి మనకు సంబంధమే లేదు. మన ప్రపంచం స్వర్గంగా ఉండబోయే భారత భూమి. దానిని మనమే ఇప్పుడు సృష్టిస్తున్నాం. ఎలాగంటే అది శాంతియుత ప్రపంచం. సింహం, ఆవు ఒకే చోట నీరు తాగే ప్రపంచం. బైబిల్, ఖురాన్లో కూడా స్వర్గం అని రాసి ఉంటుంది. అది ఇదే భారత భూమి. కాబట్టి అలాంటి శాంతియుత ప్రపంచాన్ని శాంతితోనే సృష్టించగలం. అప్పుడు మీరు శాంతిగా ఉండండి. ఇప్పుడు వారు ఆవేశంగా ఉన్నారు. పదవి, శరీరం ఉన్నంతవరకే కదా. శరీరం పోతే ఆ అహంకారం ఉంటుందా? అప్పుడు వారు కూడా శరీరంలోనో, శరీరం బయటనో ఉండి ఈ జ్ఞానాన్ని వింటారు. ఆ ఆత్మలకు ముక్తి ఇవ్వాల్సిన బాధ్యత మనది. ద్వేషం ఉంటే మనం ముక్తి ఇవ్వగలమా? ఎవరి మీదైనా ద్వేషం ఉంటే వారే మీ ముందు వచ్చి నిలబడతారు. ఆ సమయంలో మీకు కోపం వస్తే అప్పుడు మీకే ముక్తి వేరే ఎవరైనా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి భగవంతుని స్మృతిలో మాత్రమే ఉన్నప్పుడు శరీరం నుండి ప్రాణం విడిపోతేనే పైకి వెళ్ళగలం. అలా కాకపోతే మనం కూడా ఇక్కడ దెయ్యాలుగా తిరగాల్సి వస్తుంది. కాబట్టి అందరూ వేర్వేరు శరీరాలలో వేర్వేరు వేషాలలో ఉన్నారు. వేషాలన్నీ తీసివేసి భారత భూమికి రావాల్సిందే. అదే విధంగా వారికి అందరికీ ముక్తి ఇవ్వడానికి వారి మీద కొంచెం కూడా ద్వేషం లేకుండా ఆ తల్లి ప్రేమ మనకు ఉండాలి. ఇప్పుడు అమెరికా నుండి భారతీయులు ఆ వీసా పునరుద్ధరించుకోలేక చాలామంది బయటకు రావచ్చు. అది కాకుండా వారు తిరస్కరించవచ్చు, ఏదైనా ఒక కొత్త చట్టం పెట్టి. దానిలోనూ మంచి ఉంది. ఎందుకంటే భారత భూమి స్వర్గంగా ఉన్నప్పుడు ఉండే టెక్నాలజీతో పోలిస్తే ఇక్కడ ఉన్నది ఏమీ కాదు. కాని ఇక్కడ ఉన్న టెక్నాలజీ మీ సంస్కారంగా మారుతుంది. అది జన్మలో మీకు సహాయపడుతుంది. దానికి ముందే మీరు భారతానికి రావాలి కదా. దానికోసం కూడా ఈ నాటకంలో ఇలా ఒక భాగం జరగవచ్చు. కలియుగం ఇంకా రాను మరింత దారుణంగానే అవుతుంది. అన్ని దేశాలలోనూ ఆహారానికి గతి లేని పరిస్థితి పెద్ద పెద్ద కోటీశ్వరులకు కూడా వస్తుంది. కాబట్టి ఏమైనా జరగవచ్చు. మనం ఒకే భగవంతుని స్మృతి తప్ప మరేదీ మనసులోకి రానివ్వకూడదు. ప్రతికూల ఆలోచనలనే రానివ్వకూడదు. అలాంటి అదే ముఖ్యం. ఆ సమయం కోసమే బైబిల్లో యేసు ఒకటి చెప్పి ఉంటారు. కాకికి, పిచ్చుకకు ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టే భగవంతునికి వాటికంటే శ్రేష్ఠుడైన మనిషివి నీకు సిద్ధం చేయడా? ఎందుకు ఎల్లప్పుడూ దాని గురించి చింతిస్తూ ఉన్నావు? ఇవన్నీ చివరి సమయం కోసం. అందుకే ఏ కారణం చేత కూడా ఎవరిమీదా ప్రతికూల వద్దు. నమ్మకం లేని తనం కూడా వద్దు. నేరుగా దేవుడి రక్షణలో చివర్లో మనం ఉండబోతున్నాం. భగవంతుడిని మాత్రమే గట్టిగా పట్టుకుని ఉండాలి. ఆ సమయమే ఈనాడు నాస్తికం మాట్లాడే వారికి కూడా దేవుడిపై నమ్మకం కలగడం మొదలవుతుంది. ఎందుకంటే ఆ ఒక అహంకారంలో ఆడుతున్నప్పుడు తెలియదు, ఏదో మనమే పెద్దవాళ్లం అని.
ఇందులో ఏమిటంటే, ట్రంప్ గారు ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏమి చెప్పారంటే, ఎవరో అన్నారట, ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిని నేను, ట్రంప్ అని. ఆయన దగ్గర అలా చెబుతున్నారట. కానీ నేను చెప్పాను, అదంతా కాదు, జీసస్ క్రైస్ట్ అని. అనగానే చప్పట్లు. ఎందుకంటే ఆయన ఓట్లు సంపాదించడానికి అది ఒక కారణంగా ఉంది. ఆయన క్రైస్తవ మతానికి ఉన్నారు. ఎందుకంటే మరో పార్టీ ఆ మతానికి వ్యతిరేకంగా ఉంది. కానీ వాళ్లే కావాలని ప్రజలు అనుకునే విధంగా ఇప్పుడు ఈయన ప్రవర్తిస్తున్నారు. ఏమి జరుగుతోందంటే, యేసు చాలా శక్తివంతమైనవారు. కాని ఆయన ఏమి చేశారు? భుజం మీది వస్త్రాన్ని అడిగితే నడుము మీది వస్త్రాన్ని కూడా తీసి ఇచ్చి వెళ్లమన్నారు. ట్రంప్ అది చేస్తున్నారా? కాబట్టి యేసు బోధనలనో, రామాయణ మహాభారతంలోని బోధనలనో అనుసరించి కలియుగంలో ఎవరూ పరిపాలించలేరు. అది సత్యయుగ పరిపాలనకు, దానిని భగవంతుడు ఇప్పుడు నడిపిస్తున్నారు. ఇక్కడ అన్నీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండటం ద్వారానే స్వర్గరాజ్యం మనకు లభిస్తుంది. ఒక జన్మ, 2 జన్మలు కాదు, 2500 సంవత్సరాల వరకు ఆ రాజ్యాన్ని పొందుతాం. ఆ 2500 సంవత్సరాలలో 21 జన్మలు తీసుకుంటాం. ఎందుకంటే ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది, 150 సంవత్సరాలు. రాజకుటుంబంలోనే మళ్లీ పుడతాం. ఎలాంటి భయం ఉండదు. ఆత్మభావనలో ఉండటం వల్ల మరణ భయం ఉండదు. శరీర స్మృతి ఉంటేనే మరణ భయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న దుమఖాన్ని మరచిపోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటో తెలుసా? కొన్ని సినిమాలలో కూడా చూపిస్తారు. విదేశాలలో, ఎడారులలో చిక్కుకుని, అక్కడ నుండి తప్పించుకుని తమ వస్తారు. అప్పుడు మార్గం కష్టంగా ఉంటుంది. కానీ వారిని ముందుకు నడిపించేది ఏమిటంటే, నేను వెళ్ళిపోతాను అనే నమ్మకం. మన అందరి స్వర్గమే. అక్కడికి మనం వెళ్తున్నాం. మనసు ద్వారా అక్కడికి వెళ్తున్నాం అనే ఆ సంతోషంలోనే మీరు ఉంటేనే ఆ సంతోషకరమైన ప్రపంచానికి వెళ్తారు. ఇక్కడ పరిస్థితి వస్తుంది. దేని గురించి చింతించకండి. అంటే దేవుడు ఏమి చెబుతున్నారంటే, అయ్యో ఏమైందో తెలియదే అని మీరు అనుకుంటేనే ఫెయిల్ అంటున్నారు. ముస్లింలు చెప్పినట్లు, పరీక్షించడానికి అల్లా సృష్టించాడు అనేది ఇప్పటి సమయం. ఆ అల్లా ఈ భూమిపైకి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానం అన్ని బ్రహ్మకుమారీలు, రాజయోగ ధ్యాన కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. యూట్యూబ్, వెబ్సైట్లలో ఉంది. దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. తప్పకుండా చూసి ప్రయోజనం పొందండి. కాబట్టి అమెరికన్లు, భారతీయులు, ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నవారు అందరు సోదరులు అశాంతిగానే ఉన్నారు. వారికి మనం శాంతి శక్తిని ఇవ్వాలి. ప్రపంచం శాంతిగా మారదు, ఎందుకంటే కలియుగం మరింత దారుణంగానే అవుతుంది. కాని వారి మనసు శాంతిగా మారాలంటే మీరు శాంతిగా ఉండాలి. మీరు శాంతిగా ఉండాలంటే ఈ ప్రపంచానికి, నాకు సంబంధమే లేదు అని బుద్ధితో దూరంగా ఉండి, భగవంతునితో బుద్ధిని జోడించి ఉండాలి. అలా చాలామంది కలిసి శక్తిని ఇచ్చినప్పుడే ఆ దుమఖంలో ఉన్న సోదర సోదరీలకు ఆ శాంతి అనుభవం అవుతుంది. అదే వారికి నమ్మకాన్ని విత్తుతుంది. ఓం శాంతి. చూసినందుకు ధన్యవాదాలు.